మీరెప్పుడైనా గమనించారా? బయట సాయిల్‌లో పెరుగుతున్న ప్లాంట్స్‌కి మంచి గ్రోత్ ఉంటది. అదే తీసుకొచ్చి మనము ఇంట్లో పాట్‌లో పెట్టుకుంటే పెద్ద గ్రోత్ అనిపించదు. ప్లస్ దాని గ్రోత్ కూడా రిటార్డెడ్ అయిపోతుంది. అది ఎందుకు అంటే పాట్‌లో లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆ ప్లాంట్ దాంట్లో నుంచే న్యూట్రిషన్ తీసుకోవాల్సొస్తుంటది. సో, ఎక్స్‌ట్రా యాడెడ్ న్యూట్రిషన్ ఏమీ ఉండదు కాబట్టి గ్రోత్ గూడా సడెన్‌గా చాలా స్లో అయిపోయి అప్పుడప్పుడు డార్మెన్సీ స్టేజ్‌లోకి కూడా వెళ్ళిపోతుంటది. సో, మనం ఎక్స్‌టర్నల్‌గా దానికి ఇలాంటి న్యూట్రిషన్ అనేది సప్లై చేయాల్సొస్తుంటది. సో, ఇదంతా మన కిచెన్ వేస్ట్ డ్రై చేసేసిన తర్వాత మొత్తం ఫైన్ పౌడర్‌లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఎగ్ షెల్స్ గానీ, ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ ప్లాంట్స్‌లో ఏస్తారు. దానివల్ల ఏమీ యూజ్ ఉండదు. ఎందుకంటే ఆ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది జరగదు కాబట్టి. సో, మనం ఇట్లా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్ గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం మస్టర్డ్ సీడ్స్ ఏసుకోండి. దానికి మంచి రూట్‌ని స్ట్రాంగ్‌గా చేసే కెపాసిటీ ఉంటది. అట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం చూడండి మనకు ఆల్మోస్ట్ 2 కేజెస్ అంతా వచ్చింది. సో, దీన్ని నేను మళ్ళీ ఒకసారి సన్ డ్రై చేస్తున్నాను. డ్రై చేసిన తర్వాత మనం అన్ని చెట్లలో వేసేసుకోవాలనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కేటగిరీ ప్రతి చెట్టులో, ప్రతి ప్లాంట్‌లో ఏసేయడమే. అది జర్మినేషన్ స్టేజ్‌లో ఉన్న సీడ్స్ పెట్టినా గూడా, లేదా బల్బ్స్ ఉంటాయి కదా! ఫ్లవర్ బల్బ్స్ పెట్టినా గూడా దాన్ని మనం ఏసేసుకోవాలి. ఈ పౌడర్ అనేదాన్ని. దీన్ని ఒక తులసి చెట్టులో తప్ప ప్రతి దాంట్లో నేనేస్తున్నా. ఎందుకంటే తులసి చెట్టు అనేది కొంచెం డివైన్ కాబట్టి దీంట్లో ఎగ్ షెల్స్ ఉంటది ఈ పౌడర్‌లో. సో, నేను దాంట్లో మాత్రం ఏయట్లేదు. మిగతా అన్నిట్లో ఏసేస్తున్నా. ఏసిన తర్వాత మనం మంచిగా దాన్ని ప్లాంట్‌ని వాటర్ చేయాలి. కంప్లీట్‌గా వాటర్ కింద హోల్స్ నుంచి వచ్చేసేంత వరకు మంచిగా వాటర్ చేస్తే ఈ స్టేజ్‌లో అనేది మంచి అబ్జార్ప్షన్ జరుగుతది. ఇది ఒక ప్లాంట్ గ్రోత్‌కి చాలా యూజ్‌ఫుల్ ఫేజ్. మనం ఎక్స్‌టర్నల్ ఏవి సప్లై చేయకపోయినా పర్వాలేదు కానీ, మన కిచెన్ వేస్ట్‌ని వేస్ట్ చేయకుండా ఇట్లా డ్రై చేసేసుకొని ఫైన్ పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకొని ఎప్పటికప్పుడు మన ప్లాంట్స్‌కి ఇచ్చేస్తే కూడా మన ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. మీరు కూడా ఇప్పటి నుంచి గార్డెనింగ్ చేస్తున్నప్పుడు ఈ టిప్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి.